అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగినటువంటి జగన్ సభలో ఫోటోగ్రాఫర్ అనేటువంటి ఆంధ్రజ్యోతి విలేకరిపై కృష్ణ అనే వ్యక్తిపై దాడి చేయడం, వైసీపీ కార్యకర్తలు కనుకో అల్లరి ముఖాలు కనుకో ఒక విలేకరిపై దాడి చేయడం చాలా దారుణమైన చర్య, రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యతిరేకమైన చర్య. ఇలాంటివి గతంలో కూడా రాష్ట్రంలో విలేకరులపై దాడి జరుగుతున్నాయి. మేము ఒకటే కోరుకుంటున్నాం, రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ హక్కు ఉందా లేదా? రాజ్యాంగంలో ఉన్నటువంటి 4th స్టేట్ అయినటువంటి జర్నలిస్టు ఈరోజు కుప్పకొల్చడానికి రాజకీయ ముందు అడుగులో వెళుతుంది. జర్నలిస్ట్ అంటే ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తి. అతను ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారసరిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి జర్నలిస్టు. అటువంటి జర్నలిస్టుపై నేడు దాడులు జరగడం చాలా దారుణమైన చర్య అని మేము భావిస్తున్నాం. ఆ ఉద్దేశంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు ఆంధ్రజ్యోతి విలేకరులపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మండల కేంద్రమైన పాములపాడులో నిరసన కార్యక్రమం నిర్వహించి ధర్నా నిర్వహించి అంబేద్కర్ జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాల వేసి మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశాము. రాబోయే కాలంలో జర్నలిస్టులపై దాడులు జరగకుండా మాకు రక్షణ కల్పించాలి, సుప్రీంకోర్టు నిబంధనలను అనుగుణంగా మాకు రక్షణ కల్పించాలి, రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ హక్కును మాకు కల్పించాలి. అలానే ఏదైతే ఒక వార్త రాసినప్పుడు అది తప్ప రైటా, ఎవరిని కించపరుస్తుంది ఎవరిని హెచ్చిస్తున్నది కాకుండా జరిగినటువంటి సంఘటనను అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను రాసినటువంటి జర్నలిస్టులను ఎప్పుడు కూడా మీరు వాడిపై దాడులు చేయడం కానీ కించపరచడం కానీ ఆ పత్రిక వాళ్ళ యజమానులపై కూడా చేయరాదనేది మేము ఆ జర్నలిస్టులపై తరఫున మేము ఈరోజు మేము ఖండిస్తున్నాం. నా పేరు మురళీమోహన్, డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడిని, రాయపాటి మురళీమోహన్. భావితరాలు ఎదగాలని పేదవాడి తరపున పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తా ఉన్నాం. సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి తల్లి Hey!